హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ ఏపీ టీజీ టెట్ అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్జిటి మ్యాథ్స్ క్లాస్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ x + y = 8 2x - 3y = 1 ఇలా ఉమ్మడి సాధన కనుక్కోమన్నాం అన్నమాట. సో x + y = 8 2x - 3y = 1. దీన్ని రెండు విధాలుగా కనుగొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి, ఎలిమినేషన్ మెథడ్ ఒకటి. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. y కోషెంట్ 3 ఉంది, ఇక్కడ y కోషెంట్ 1 ఉంది, సైన్ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని దేంతో మల్టిప్లై చేస్తా అంటే × 3. సెకండ్ ఈక్వేషన్ని దేంతో మల్టిప్లై చేస్తా అంటే × 1. సో 3 × x 3x ప్లస్ 3 × y 3y 8 3 = 24 2x - 3y = 1. సో ఇక్కడ వైని వేరియబుల్ ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే y కోషెంట్ సేమ్ ఉంది ప్లస్ సైన్స్ కూడా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ సైన్ ఉంటే ఏం చేస్తాం, యాడ్. సో ప్లస్ 3y - 3y క్యాన్సిల్, 3x + 2x 5x 24 + 1 25 x = 25/5 5 1 = 5 5 = సో x = ఎంత 5. So the x value substitute in equation 1. So x + y = 8. So 5 + y = 8. Y = 8 - 5. Y = 3. So x value ఎంతమా 5, y value ఎంత 3. నెక్స్ట్ అలానే ax + by - a + b = 0. bx - y - a - b = 0 లను సాధించుము అన్నాను. ax + by - a + b = 0. -a + b అటు సైడ్ పోతే సైన్స్ చేంజ్ అవుతామా. ax + by = a - b. అలానే bx - a - b bx - ay - a అటు సైడ్ వస్తే ప్లస్, -b అటు సైడ్ వస్తే ప్లస్. సో ఇక్కడ ఏ వేరియబుల్ ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుందమ్మా y. ఇక్కడ y కోషెంట్ b ఉంది, y కోషెంట్ a ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని y కోషెంట్ సేమ్ రావాలి, y యొక్క గుణకం సేమ్ రావాలి, కాబట్టి దీన్ని a తోటి అలానే దీన్ని b తోటి, ఈ ఈక్వేషన్ b తోటి. సో ax × a² x ప్లస్ by × a by. నెక్స్ట్ a - b × a. నెక్స్ట్ bx × b² x మైనస్ ay × b by. నెక్స్ట్ a + b × b. సో ఇక్కడ ఈ టూ ఈక్వేషన్ యాడ్ చేస్తే ప్లస్ ab - ab క్యాన్సిల్, a² x ప్లస్ b² y a² x ప్లస్ b² x. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, a - b × a² - ab. నెక్స్ట్ a × b ab ప్లస్ b × b b² -ab ప్లస్ ab క్యాన్సిల్. మా a × a a², b × a ba, a × b ab ప్లస్ b × b b². సో ఈ రెండింటిలో కామన్ ఉంది x. a² ప్లస్ b² × x = a² ప్లస్ b². ఇక్కడ a² ప్లస్ b² మల్టిపుల్ మర్సల్ పోతే డివైడ్. x = a² ప్లస్ b² బై a² ప్లస్ b² క్యాన్సిల్. సో x = ఎంత 1. సో ద x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఏమవుతుంది, a × 1 ప్లస్ by = a - b, అది ఈక్వేషన్ 1. a × 1 a ప్లస్ by = a - b ప్లస్ a అటు సైడ్ పోతే మైనస్ by = a - b - a ప్లస్ a క్యాన్సిల్, by = -b y = -b/b b క్యాన్సిల్. సో y = ఎంత -1. సో ఇక్కడ x వాల్యూ ఎంత 1, y వాల్యూ ఎంత -1. నెక్స్ట్ ఇక్కడ 2x ప్లస్ ky = 1 మరియు 3x - 5y = 7 లకు ఏకైక సాధన ఉన్న k విలువ ఏందన్నాడు. సో ఈ రెండుకి ఒకే ఒక సాధన ఉంది, అయితే k విలువ ఎంత అన్నాడు. ఒకే ఒక సాధన ఉన్నప్పుడు దానికి సూత్రం వచ్చేసి a1/a2 is not equal b1/b2 is not equal c1/c2. a1 a2 b1 b2 c1 c2 ఏంటంటే x కోషెంట్ y కోషెంట్ కాన్స్టెంట్. సో x కోషెంట్ 2, a1 2 a2 3 is not equal b1 y quotient k
నెక్స్ట్ b2 minus 5 is not equal to c1 1 c2 7. సో ఇక్కడ ఈ రెండుటి తీసుకుంటే 2/3 is not equal to k by -5 డివైడ్ అటు సైడ్ అయితే మల్టిపుల్. సో -5 into 2/3 is not equal to k. సో k is not equal to -5 into 2 -10/3. సో k విలువ అనేది -10/3 కాదు. నెక్స్ట్ ఈ రెండు రేషియోస్ తీసుకుంటే k by -5 is not equal to 1/7. -5 అటు సైడ్ పోతే మల్టిపుల్. సో -5/7 k వాల్యూ is not equal -5/7. నెక్స్ట్ kx minus 5y is equal to మరియు 6x plus 2y is equal to 7లకు ఉమ్మడి సాధన లేకుండా k విలువ ఎంత సాధన లేకుండా అంటే సొల్యూషన్ లేకపోతే ఏంటి ఫార్ములా a1/a2 is equal b1/b2 is not equal c1/c2. సో a1 a2 b1 b2 c1 c2 ఏంటిది x కోషంట్ y కోషంట్ కాన్స్టెంట్ x యొక్క గుణకం y యొక్క గుణకం కాన్స్టెంట్. సో a1 k a2 6 is equal -5/2. నెక్స్ట్ c1 2/7. సో k/6 is equal -5/2. 6 డివైడ్ అటు సైడ్ పోతే మల్టిపుల్ -5/2 into 6 2 1 ja 2 3 ja. k is equal -5 into 3 -15. k విలువ ఎంత -15. నెక్స్ట్ 2x plus 3y is equal 4 మరియు k plus 2x plus 6y is equal 3k plus 2లకు అనంత సాధనాలు ఉన్న k విలువ ఎంత అన్నాడు. సో a1/a2 అనంత సాధనాలు ఉన్నప్పుడు x యొక్క గుణకం y యొక్క గుణకం కాన్స్టెంట్ స్థిర అన్నీ సమానం. a1 2 a2 k plus 2 b1 3 b2 6 c1 4 c2 3k plus 2. సో ఇక్కడ 3 1 ja 3 2 ja 2/k plus 2 is equal 1/2. 2 divided side as a multiple 2 into 2 is equal k plus 2. 2 2 ja 4 is equal k plus 2 plus 2 side as a minus 4 minus 2 is equal k. సో k విలువ ఎంత 2 k 4 minus 2 ఎంత 2. సో k విలువ ఎంత 2. నెక్స్ట్ అలానే ఇక్కడ 1/2 is equal 4/3k plus 2. 3k plus 2 divide it side as a multiple 3k plus 2 is equal 4 into 2. 3k plus 2 is equal 4 2 ja 8 plus 2 outside with a minus 3k is equal 8 minus 2. 3k is equal 6. k is equal 6/3. 3 1 ja 3 2 ja k విలువ ఎంత 2. నెక్స్ట్ ఒక విద్యార్థి ఒక సంఖ్యను 2/3 చేత గుణించమనగా పొరపాటున ఆ విద్యార్థి 2/3 చే భాగించి సరైన జవాబు కన్నా 30 ఎక్కువ చెప్పాను. ఆయన ఆ సంఖ్య ఎంత అన్నాడు. సో ఆ సంఖ్య తెలియడం ఏమిటిది ఎక్స్. దాన్ని గుణించమనగా వీడేం చేశాడు డివైడ్ 2/3. ఈ సమాధానం అనేది మామూలు సమాధానం కన్నా ఎంత ఎక్కువ అంటే 30 ఎక్కువ. మామూలు సమాధానం ఏంది ఏదైనా ఒక సంఖ్య 2/3 గుణించగా అని ఇది సమాధానం. ఓకేనా దీనికన్నా ఎంత ఎక్కువ వచ్చింది 30. సో 2/3 అయ్యి డినామినేటర్ పైకి వస్తే ఏమవుతుంది రెసిప్రోకల్. సో x is equal 3/2 x into 2/3 2x/3 plus 30. సో x into 3/2 3x/2 is equal 2x/3 plus 30 plus 2x/3 ఇటు సైడ్ వస్తే మైనస్ 3x/2 minus 2x/3 ఒకసారి చూడండి. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 2/3 చే గుణించమనగా పొరపాటున ఆ విద్యార్థి 2/3 చే భాగించి సరైన జవాబు కన్నా 30 ఎక్కువ చెప్పాను. సో ముందు గుణించమనగా వాడు ఏం చేశాడు డివైడ్ చేశాడు. దాని ఆన్సర్ అనేది గుణించినప్పుడు దానికన్నా 30 ఎక్కువ అన్నాడు. ఓకే సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3x into 3 9x 2x into 2 4x 2 3 ja 6 is equal 30. 9x minus 4x 5x/6 is equal 30. 6 divided outside with a multiple 5x is equal 30 into 6 x is equal 30 into 6/5 5 1 ja 5 6 ja. సో x is equal 6 6 ja ఎంత 36. సో ఆ సంఖ్య ఎంత అంటే 36. నెక్స్ట్ ఒక సంఖ్యను 2 భాగాలు చేయగా మొదటి భాగము రెండో భాగం కన్నా 10 ఎక్కువ. ఓకేనా సో ఒక సంఖ్య 2 భాగాలు చేయగా సో మొదటి భాగము రెండో భాగం కన్నా 10 ఎక్కువ. రెండో భాగం తెలియదు కాబట్టి
ఎంత అనుకుంటాం? ఎక్స్ అనుకుందాం. మొదటి భాగం ఎంత? రెండో భాగం కన్నా 10 ఎక్కువ అంటే ఎక్స్ ప్లస్ 10. అయితే ఈ భాగాల నిష్పత్తి, రెండు భాగాల నిష్పత్తి ఎక్స్ ప్లస్ 10 ఇస్టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5:3. సో రెండు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 10 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5/3. 3 డివైడ్ ఇట్ సైడ్ వస్తే మల్టిపుల్. ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 5x. సో ఎక్స్ ఇంటూ 3 3x, 3 10 జా 30 ఈజ్ ఈక్వల్ 5x ప్లస్ 3x అటు సైడ్ పోతే మైనస్. సో 30 ఈజ్ ఈక్వల్ 5x మైనస్ 3x. 30 ఈజ్ ఈక్వల్ 2x. 30/2 ఈజ్ ఈక్వల్ x. 2 1 జా 2 15 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 15. రెండో భాగం ఎంత? 15. మొదటి భాగం ఎంత? రెండో భాగం కన్నా 10 ఎక్కువ. సో ఎక్స్ ప్లస్ 15. 15 ప్లస్ 10 సో 25. సో మొత్తానికి సంఖ్య, ఆ సంఖ్య ఎంత అంటే ఫస్ట్ నెంబర్ 25, సెకండ్ నెంబర్ 15. సో 25 ఒక 15 ఎంత? 40. సో ఆ సంఖ్య ఎంత అంటే 40. ఒక బ్యాగ్ ఖరీదు సూట్ కేస్ ఖరీదులో సగం మరియు సగం. ఆ రెండు మొత్తం ఖరీదు ఎంత అంటే 300 రూపాయలు. అయినా ఒక్కొక్క దాని ధర ఎంత అన్నాడు. ఒక బ్యాగ్ ఖరీదు సూట్ కేస్ ఖరీదులో సగం. సూట్ కేస్ ఖరీదు తెలియదు కాబట్టి దాని ఉంటాం ఎక్స్. బ్యాగ్ ధర ఎంత? సూట్ కేసులో సగం అంటే x/2. అయితే రెండుని కలిపితే ఎంత? 300. ఏ రెండుని? సూట్ కేసుని బ్యాగ్ని రెండుని కలిపితే ఎంత? 300. సో ఎక్స్ని ఎలా రాయొచ్చు? x/1. క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇంటూ 2 2x ప్లస్ 1x/2 ఈజ్ ఈక్వల్ 300. 2x ప్లస్ 1x ఎంత? 3x/2 ఈజ్ ఈక్వల్ 300. 2 డివైడ్ అటు సైడ్ పోతే మల్టిపుల్. 3x ఈజ్ ఈక్వల్ 300 ఇంటూ 2. 3x ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 2 600. సో x ఈజ్ ఈక్వల్ 600/3. 3 1 జా 3 200 జా. సో x ఈజ్ ఈక్వల్ ఎంత? 200. సో ఇక్కడ సూట్ కేస్ ధర, సూట్ కేస్ ఎంత? 200. బ్యాగ్ ధర ఎంత? సూట్ కేసుల సగం అంటే x/2 దట్ ఈస్ 200/2 ఎంత? 100. నెక్స్ట్ 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ 13. 5/x మైనస్ 4/y ఈజ్ ఈక్వల్ -2లను సాధించు అన్నాడు. 2/x దీని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 1/x. 3/y 3 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ 13. సో 1/x ప్లస్లో ఏ తీసుకుంటే 1/y ప్లస్లో b ఈజ్ ఈక్వల్ a. 1/y ఈజ్ ఈక్వల్ b. 2a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ 13. నెక్స్ట్ 5 ఇంటూ 1/x 4 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ -2. సేమ్ 5a మైనస్ 4b ఈజ్ ఈక్వల్ -2. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండింటి నుంచి 5a మైనస్ 4b ఈజ్ ఈక్వల్ -2. సో దీనిలోంచి ఏబిని కనుక్కోవాలి. ఎలా అంటే ఎలిమినేషన్ మెథడ్. సో ఇక్కడ బీని ఎలిమినేట్ చేస్తున్నామా? బీ క్వశ్చన్ 3, బీ క్వశ్చన్ -4. సో ఫస్ట్ ఈక్వేషన్ 4 తోటి, సెకండ్ ఈక్వేషన్ని 3 తోటి. 2a ఇంటూ 4 8a ప్లస్ 12b ఈజ్ ఈక్వల్ 52. నెక్స్ట్ 15a మైనస్ 12b ఈజ్ ఈక్వల్ -6. సో ప్లస్ 12a మైనస్ 12a క్యాన్సిల్. 8a ప్లస్ 15a 23a. సో 52 మైనస్ 6 46. a ఈజ్ ఈక్వల్ 46/23. 23 1 జా 23 2 జా. a ఈజ్ ఈక్వల్ ఎంత? 2. సో ఏ వాల్యూని ఈక్వేషన్ 1 కానీ, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఏ వాల్యూని ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో సబ్ చేస్తున్నాం. 5a మైనస్ 4b ఈజ్ ఈక్వల్ -2. 5 ఇంటూ 2 మైనస్ b ఈజ్ ఈక్వల్ -2. 5 2 జా 10 మైనస్ 4b ఈజ్ ఈక్వల్ -2. ప్లస్ 10 అర్థం పోతే మైనస్ 4b ఈజ్ ఈక్వల్ -2 -10. 4b ఈజ్ ఈక్వల్ -12. b ఈజ్ ఈక్వల్ -12/-4. మైనస్ మైనస్ క్యాన్సిల్. 4 1 జా 4 3 జా. b ఈజ్ ఈక్వల్ ఎంత? 3. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 2. b వాల్యూ ఎంత? -3. అయితే ఏ ఎంత అని అనుకున్నాం? 1/x. ఏ ఎంత? 2. 2 ఈజ్ ఈక్వల్ 1/x. అయితే x వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ 1/y. b వాల్యూ ఎంత? 3. 3 ఈజ్ ఈక్వల్ 1/y. y ఈజ్ ఈక్వల్ ఎంత? 3. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.